హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజారాణి అఫీషియల్. సో, మేమైతే ఒక స్మాల్ ట్రిప్ అయితే సడెన్‌గా ప్లాన్ చేశామనమాట. సో, మేము లెగడం లేజీ, వెళ్ళడం లేజీ అన్నీ లేజీ, లేజీ ఫెలోస్ అనమాట. ఏంటో అనుకున్నాం గానీ ట్రిప్ చాలా బాగా జరిగింది. ఎలా ఎళ్తామో ఏంటో అని. బట్ ఏంటంటే ఆకాశానికి, భూమికి కాకుండా సీ మధ్యలో స్పెండ్ చేద్దామని ఆల్రెడీ మీరు థంబ్‌నెయిల్ చూసారు కాబట్టి అర్థమైపోయి ఉంటది. వి ఆర్ గోయింగ్ టు కార్డియలర్ క్రూజ్ అనమాట. సో, పోర్ట్‌లోకైతే మనం ఎంటర్ అయిపోయాము. సో, ఆన్‌లైన్‌లో మనం ఆల్రెడీ టికెట్స్ బుక్ చేసుకున్నాం కాబట్టి, మనకి బోర్డింగ్ పాస్ కూడా ఆన్‌లైన్‌లో వస్తుంది. అది లేకుండా మన లోపలికి అలౌ చేయరు పోర్ట్ వాళ్ళు. వెళ్ళిన తర్వాత చూసారా షిప్ వావ్! ఎంత పెద్దది 2 కళ్ళు సరిపోవండి బాబు. అసల ఆ పోర్ట్ నుంచి మనం ఇక్కడికి రావడానికి ఒక 3 కిలోమీటర్స్ ఉంటది. బై కార్ కానీ, బస్ కానీ వాళ్ళు డ్రాప్ చేసేస్తారు. ఇక్కడికి పైకి ఒక ఫస్ట్ ఫ్లోర్ ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత మన ఐడీ ప్రూఫ్ చూపిస్తే మన క్యాబిన్ కార్డ్స్ ఇస్తారనమాట. ఇదే మన రూమ్‌కి తాళాలు. చాలా ఇంపార్టెంట్. ఎవ్రీ పర్సన్ దగ్గర మన బర్త్ నంబర్ అంటే మనం బెడ్ అయితే ఉంటుందో ఆ నంబర్ వేసి, మన నేమ్ వేసి ఉంటుంది. కంపల్సరీ రిటర్న్ వచ్చే వరకు మన దగ్గర క్యారీ చేయాలి. సో, నాది మా బావది ఇలాగా ఇచ్చారనమాట. సో, నేనైతే చాలా ఎక్సైటెడ్‌గా ఫీల్ అవుతున్నాను. సో, లోపలికెళ్ళిన తర్వాత బ్యాగ్, లగేజ్ అంతా చెక్ అవుతుంది. చెక్ ఇన్ చేసుకొని బయటికి రావాలి. సో, ఇంటర్నేషనల్ విశాఖపట్నం క్రూజ్ టెర్మినల్ ఇది. సో, దీని నుంచి మనం వెళ్తే షిప్ అయితే ఎక్కుతాము. డైరెక్ట్‌గా ఫిఫ్త్ ఫ్లోర్‌కైతే వెళ్తాము. బ్రిడ్జ్ ఉంటుంది. సో, మనం లగేజ్‌లేమి మోయవసరం లేదు. అక్కడి వరకు పట్టుకెళ్ళిన తర్వాత క్రూజ్ బాయ్స్ ఉంటారు. వాళ్ళే పట్టుకొని ఎళ్తారు. వాళ్ళు పట్టుకెళ్ళవసరం లేదంటే మనం కూడా మోసుకెళ్ళిపోవచ్చు. బట్ అది ఫిఫ్త్ ఫ్లోర్‌కి వెళ్ళాలి కాబట్టి సో, కొంచెం అటు ఇటు అవుతూ ఉంటది. ఎక్కేటప్పుడు కేర్‌ఫుల్. చిన్న పిల్లలుంటే చాలా జాగ్రత్త. పడిపోయారనుకో ఇన్‌కేస్ దెబ్బలు చాలా గట్టిగా తగులుతాయి. ఎందుకంటే ప్రతీది కూడా ఐరన్. సో, నేనైతే ఈగర్‌లీ చాలా హ్యాపీగా ఎక్కేసాను. లోపలికి వెళ్ళగానే వావ్ అండి! నేనసల షిప్ కాదు కదా! ఏదో మాల్‌లోకి ఏదో ఇంద్రభవనంలోకి వచ్చినట్టు సూపర్ లగ్జూరియస్ అనమాట. చాలా చాలా బావుంది. లైటింగ్స్ కానీ అవన్నీ చూస్తే వావ్! అని అనిపించింది. నేను ఫోటోస్ కానీ, షార్ట్స్‌లో అన్నీ అప్‌లోడ్ చేస్తాను. మేము లాస్ట్‌లో బుక్ చేసుకోవడం వల్ల మాకైతే ఓషన్ వ్యూ రూమ్ దొరకలేదు. సో, స్టాండర్డ్ రూమ్ అయితే దొరికింది. సో, దీంతోనే బట్ మనం ఎక్కువ పడుకోటానికి అండ్ జస్ట్ ఒక 3 అవర్స్ పడుకోటానికి అండ్ డ్రెస్ చేంజింగ్‌కి కదా రూమ్ అని అడ్జస్ట్ అయిపోయాము. సో, మా బాయ్స్ అయితే ఫుల్ ఇంకా ఎక్సైట్‌మెంట్‌లో ఉన్నారనమాట. హ్యాపీగా మేము చూసారా నేనెలా రెడీ అయ్యి ఉన్నానో, నా కంగారు అది కూడా. సో, షిప్‌కొచ్చాక కొంచెం ఫ్రెష్ అయ్యి నీట్‌గా అప్పుడు ఫుడ్ తినడానికి వెళ్దామనంటే, లేదు లేదు ముందు షిప్ అంతా తిరిగి చూసేయాలి అని వీళ్ళు ఫుల్ ఎక్సైట్‌మెంట్‌తో ఉన్నారు. చూసారా ఎవ్రీథింగ్ ప్రతీదీ ఇక్కడ ఉంటుందండి. లేనిదంటూ ఉండదు. సో, హాస్పిటల్ కూడా ఉంటుంది. డెక్ 2లో డాక్టర్ ఉంటారు, ఫార్మసీ ఉంటుంది, అన్నీ ఉంటుంది. స్మోక్ చేసే వారికి స్మోక్ జోన్ కూడా ఉంటుంది. సో, మనం తీసుకునే ప్యాకేజ్‌లో ఫుడ్ అండ్ బెవరేజెస్ అండ్ లిక్కర్ ఫుల్ ఫ్రీ అండి. మీరెంత తాగితే తాగొచ్చు అండ్ ఎంత తింటే తినొచ్చు. వీళ్ళు ఏకంగా మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్, ఈవినింగ్ స్నాక్స్‌తో పాటు మిడ్‌నైట్ 12:00 కూడా పెడతారు స్నాక్స్. హ్యాపీగా మీరు తినొచ్చు. తిన్నంత తినొచ్చు. ఫుడ్ అయితే వేస్ట్ చేయొద్దు. ఎందుకంటే అంత దూరం నుంచి తీసుకొచ్చి మిడిల్ ఆఫ్ ద సీలో ఏమైనా అవసరమైనా ఆ ఫుడ్ వేరే వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. మీకు ఎంత కావాలో అంత యేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఫుడ్ అయితే 40-60 ప్లస్సే ఉంటాయి ఫుడ్ వెరైటీస్ అన్నీ కూడా. సో, పిల్లలు కానీ, ఫుడ్డీస్ కానీ మంచిగా అందరూ చాలా ఎంజాయ్ చేస్తారు. ఇదేంటంటే మన కార్డ్ పైన ఉంటుంది. సో, మన ఫ్లైట్ ఎక్కేటప్పుడు ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తారు కదా! సో, అది కూడా సేమ్ మన కార్డ్ పైన అక్కడ నంబర్ 1, నంబర్ 2, నంబర్ 3 అని ఉంటుంది. సో, ఏ నంబర్ అయితే ఆ నంబర్‌కి అక్కడ ప్రతి ఒక్కళ్ళు గైడ్ చేస్తూ ఉంటారు. సో, ఇలా ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తారనమాట. ఇది ఏంటంటే ఇన్ కేస్ అయితే జరగదు. భగవంతుడి దయ వల్ల ఎటువంటి ప్రమాదాలైతే జరగవు. ఒకవేళ జరిగితే మనల్ని మనం ఎలా సేవ్ చేసుకోవాలనేది చెప్తూ ఉంటారు. అది అయిపోయిన తర్వాత అది కూడా ఒక 30 మినిట్స్. అది అయిపోయిన తర్వాత మన వైజాగ్ పోర్ట్ అంతా కూడా దగ్గర నుంచి హ్యాపీగా చూడొచ్చు. మీరు ఇక్కడి నుంచి వెళ్ళాలి అనుకుంటే వైజాగ్ పోర్ట్ నుంచి ఇది 8:00కి స్టార్ట్ అవుతుంది. బట్ మీరు 3:30కి మస్ట్ అండ్ షుడ్‌గా అక్కడికి వెళ్ళిపోవాలి. 4:15కి ఫైనల్ షీట్ అనేది క్లోజ్ చేసేస్తారు. సో, 8:00కి కదా అవుతుంది. నేను దర్జాగా 7కి, 6కి ఎళ్తానంటే పోర్ట్ వాళ్ళు అలౌ చేయరు. సో, మస్ట్ అండ్ షుడ్‌గా 4:30 లోపే మీరు అక్కడ ఉండాలి. సో, ఫైనల్ లిస్ట్ ప్రిపేర్ అయిపోయిన తర్వాత గేట్స్ అనేది క్లోజ్ చేసేస్తారు. సో, చక్కగా హ్యాపీగా మీరు ఇక్కడి నుంచి చూస్తే అన్నీ కనిపిస్తది. మనకి వెంకటేశ్వర స్వామి గుడి, చర్చ్, మసీదు, పోర్ట్ లోపల అన్నీ కూడా కనిపిస్తాయి. ఇవి చిన్న చిన్న బోట్స్ ఏంటంటే అరౌండ్ 7:30కి అలా వస్తాయండి. కరెక్ట్ 8 కల్లా మన పోర్ట్ నుంచి స్టార్ట్ అయిపోతుంది షిప్. ఇవేంటంటే చిన్న హెల్ప్. అంటే
బోట్‌ని షిప్‌ని అయితే వరకు కొంచెం పుష్ చేయడానికి వీటిల్ని యూజ్ చేస్తారనమాట. 2 వస్తాయి. లెఫ్ట్ సైడ్ ఒకటి, రైట్ సైడ్ ఒకటి. సో, షిప్‌ని కొంచెం మూవ్ అయ్యే వరకు మూవ్ అయిన తర్వాత మనకి తెలుస్తుంది మూవింగ్ అనేది. కొంచెం దీనివల్ల చాలా మందికి సీ సిక్‌నెస్ అంటూ వస్తుంది. సో, డెక్ 5కి రిసెప్షన్‌కెళ్ళి సీ సిక్‌నెస్ వస్తుంది అని చెప్తే వాళ్ళు టాబ్లెట్స్ అని ఇస్తారు. సో, మీరు బిఫోర్ ఫుడ్ తినే 1 అవర్ ముందు వేసుకోండి. 1 అవర్ తర్వాత వేసుకుంటే మీకు హ్యాపీగా ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకుంటే సెటిల్ అయిపోతుంది. మీరు ఏమి ఇబ్బంది పడొద్దు. ఏమి కంగారు పడొద్దు. చూసారా షిప్ మూవ్ అవుతుంటే వాటర్ అనేది ఎలా కూల్ అవుతుందో. డెక్ 10లో స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. జకూజీ ఉంటుంది. చిన్న పిల్లలకి పూల్ ఉంటుంది. ఇంకా మంచిగా ఆడుకోవడానికి అన్నీ ఉంటాయి. అండ్ డెక్ 10లో బ్యాక్ సైడ్ అయితే మంచిగా డీజే అన్నీ ఉంటాయి. బార్ కౌంటర్స్ 2 ఉంటాయి. ఓపెన్ బార్ ఒకటి, ఇన్నర్ లోపల ఒక బార్ ఒకటి. మీకు లిక్కర్ అనేది ఫుల్‌గా ఫ్రీ అన్నమాట. మీ క్యాబిన్ కార్డ్ చూపిస్తే కొన్ని బ్రాండ్స్ అనేది ఫుల్ ఫ్రీ అన్నమాట. మీరు ఎంత తాగితే అంత తాగొచ్చు. హ్యాపీగా బెవరేజెస్ తాగొచ్చు. లిక్కర్ కూడా తాగొచ్చు. ఇదంతా ఏంటంటే 2 ఫ్లోర్స్ ఫుడ్ సెక్షనే. ఇది కూడా 5థ్ ఫ్లోర్‌లోనే ఉంటుంది. హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఫస్ట్ ఫ్లోర్ అంతా వెజిటేరియన్ ఉంటుంది. సెకండ్ ఫ్లోర్ వెజ్, నాన్ వెజ్ అన్నీ ఉంటాయన్నమాట. మేమెళ్ళిన రోజు చికెన్ బిర్యానీ, మొగలై బిర్యానీ, ఇంకా చికెన్ నగ్గట్స్, చేపల పులుసు, అపోలో ఫిష్, వెజ్‌లో అయితే ఆల్ వెరైటీస్ అన్నీ ఉంటాయన్నమాట. వి ఎంజాయ్డ్ ఎ లాట్ అండి. చాలా చాలా బావుంది. ఫుడ్ అయితే సౌత్ ఇండియన్ ఉంటుంది. అక్కడ అన్ని రకాల ఫుడ్స్ అయితే ఉంటాయి. చెప్పాను కదా! మోర్ దెన్ వెజ్ అండ్ నాన్ వెజ్ కలిపి 70+ అయితే ఉంటాయి. రోజు నాన్ వెజ్ ఉంటుంది. మటన్, చికెన్, ప్రాన్స్ తప్ప మిగతా ప్రాన్స్, క్రాబ్ తప్ప మిగతా అన్ని ఫుడ్స్ ఉంటాయి. చాలా బావుంటాయి. సౌత్ ఇండియన్ ఫుడ్ కూడా ఉంటుంది. చాలా చాలా బావుంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ ప్రతి చోట కూడా 10:30, 11 తర్వాత క్లీన్ చేస్తారు వాక్యూమ్ క్లీనర్స్‌తో. ఎటువంటి వెక్కడ ఏమీ లేకుండా. ఇవన్నీ గేమ్ జోన్స్ ఉంటాయి. 5థ్ ఫ్లోర్ నుంచి మనము రిటర్న్ రావడానికి. ఏదో ఒక ఎంటర్‌టైన్‌మెంట్ అనేది 24 అవర్స్ ఉంటదండి. ఎక్కడా ఖాళీ ఉండదు. చాలా బావుంటది. సో, ఇది కూడా ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్. ఒక థియేటరే ఉంటుంది కంప్లీట్‌గా ఒక సైడ్. ఇక్కడ లైవ్‌లో కంప్లీట్‌గా పర్ఫార్మెన్సెస్ అన్నీ జరుగుతూనే ఉంటాయి. మనకి రూమ్‌కి ఎవ్రీ డే షీట్ అయితే పంపిస్తారు. వాళ్ళు బాయ్స్ అనేది తెచ్చి ఇస్తారు. ఈరోజు ఏం ప్రోగ్రామ్ ఉంది, ఈరోజు ఏ టైంలో ఏ ప్రోగ్రామ్, ఏ టక్‌లో ఏం జరుగుతుంది అన్నీ కూడా అక్కడ షీట్‌లో ఇస్తారు. మీరది చూసుకొని వెళ్ళిపోవడమే. మీకు ఎనీ డౌట్ ఉన్నా ఎవ్రీ క్యాబిన్‌లో ఫోన్ ఉంటుంది. వెంటనే ఫోన్ చేసి రిసెప్షన్‌లో అడిగితే వాళ్ళు చెప్పేస్తారు. వీళ్ళ గ్రూప్ అంతా భలే భలే గ్రూప్. ఇంకా కంప్లీట్‌గా ఎవ్రీ ఆర్టిస్ట్ కూడా చాలా సీనియర్. సూపర్‌గా యాక్ట్ చేశారు. తర్వాత కెసినో నుంచి లోపలికైతే షాపింగ్ ఉంటుంది. షాపింగ్ చాలా ఎక్స్‌పెన్సివ్ బట్ టాప్ నాచ్ క్వాలిటీ అయితే ఉంటుంది. బెస్ట్ ఉంటాయన్నమాట. అన్నీ గూడా డాలర్స్‌లోనే ఉంటుంది. సో, తప్పకుండా మీరు క్యాష్ అయితే క్యారీ చేయండి. సో, అక్కడ నెట్ కూడా చాలా కాస్ట్. 2 జీబీ 10,500. సో, హ్యాపీగా మీరు క్యాష్ క్యారీ చేస్తే ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు. సో, నేనంతా మంచిగా తిరిగాను. అండ్ కెసినోకైతే వెళ్ళాను. కెసినోతో నాకు మంచి మెమరీ అవుతుంది. స్వీట్ మెమరీ. నేను నెక్స్ట్ వీడియోస్‌లో అయితే అప్‌లోడ్ చేస్తాను అండ్ షేర్ చేసుకుంటాను. అండ్ డ్రెస్ చేంజ్ చేసుకొని చాలా చలేస్తుందనమాట. ఏసీ కూడా ఎక్కువ పెట్టేశారనమాట. అప్పటికే షిప్ కూడా కొంచెం మూవ్ అయిపోయింది. వైజాగ్ పోర్ట్ దాటేసింది. సో, డెక్ పైకి 10థ్ ఫ్లోర్‌కి వెళ్ళాను. వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేశాము. నైట్ టైమ్ మనకి సీ ఏం కనిపించదండి. సో, ఎర్లీ మార్నింగ్ 5:30, 4:30 నుంచి మీరున్న ఈవినింగ్ 5:30, 6 వరకు హ్యాపీగా సీ అంతా కనిపిస్తుంది. హ్యాపీగా ఎంజాయ్ చేసుకోవచ్చు. ఫోటోస్ కానీ, వీడియోస్ కానీ ఏం చేసుకోవాలన్నా మీరు హ్యాపీగా తీసుకోవచ్చు. అప్‌కమింగ్ వీడియోస్‌లో మీకు ఇంకా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఎవ్రీథింగ్ నేను చెప్తాను. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో, ఎవ్రీథింగ్ నేనైతే అప్డేట్ చేస్తూ ఉంటాను.